హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చైతన్యస్ లైఫ్ స్టైల్. ఈరోజు నా వీడియో ఏంటంటే ఇప్పుడే మార్నింగ్ లేచాను అనమాట. నా డైలీ రొటీన్ ఏంటో చూసేద్దాం రండి. చూడండి, ఇదే నా మిర్రర్. ఇంకా బెడ్ అయితే ఇలా సర్దేశాను. ఇప్పుడే ఇంకా మిగతా పనులన్నీ చూసుకోవాలి. ఇప్పుడైతే పైకి వెళ్ళి క్లోత్స్ తీసుకొని రావాలి. ఇప్పుడైతే క్లోత్స్ తీసుకురావడానికి పైకి వెళ్తున్నాను. లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చాను. 5th ఫ్లోర్ అనమాట. ఇంకా పైకి వెళ్తున్నా. 6th ఫ్లోర్లో క్లాత్స్ ఉండేది. ఇంకా పైకి అయితే వెళ్తాను లిఫ్ట్లో. ఇక్కడ స్టెప్స్కి అయితే వెళ్తాను. ఎండ చూడండి, అసలు మామూలుగా లేదు. ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను. బట్టలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి, అసలు కాలేజ్ వ్యూ బాగుంది కదా. అదైతే మా కాలేజ్. ఈ సైడ్ చూస్తే అసలు అక్కడ చూడండి పూల తోట బాగుంటుంది అనమాట వ్యూ ఇక్కడ నుంచి. సన్ ఈస్ కిస్సింగ్ మీ. ఎండ చూడండి అసలు. ఇంకా క్లాత్స్ అయితే ఈవినింగ్ ఫోల్డ్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఇంకా కాలేజ్కి రెడీ అయిపోవాలి. టైం కూడా లేదనమాట. సో ఇంకా కాలేజ్కి అయితే రెడీ అయిపోతున్నా. ఈరోజు ఇదే నా అవుట్ఫిట్. ఎలా ఉందో చెప్పండి. ఇదైతే చాలా డేస్ డ్రెస్ అనమాట. కాకపోతే ఈ మధ్య రీసెంట్గా అయితే ఎప్పుడు వేసుకోలేదు. సో ఇంక ఈరోజు ఎందుకో స్టైల్ చేయాలనిపించింది, వేసుకున్నా. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా. చూడండి సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకునేసాను. ఇంకైతే రెడీ అయిపోవడమే. ఫస్ట్ స్టిక్కర్ అయితే పెట్టుకునేసా. ఇంకా ఫస్ట్ అయితే లిప్ బామ్, తర్వాత లిప్స్టిక్ వేసుకునేస్తే నా రెడీ అయిపోతుంది. ఇంకా హెయిర్ ఫస్ట్ లిప్ బామ్ వేసుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ అయితే లిప్ బామ్. బయట ఎండలు ఏమన్నా ఉన్నాయి అసలు. సన్ స్క్రీన్ లేకుండా బయట ఎండకు పోతే ఇంకా మాడి మస్ అయిపోతాము. సో నేనైతే ఫస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటా ఎక్కడికి వెళ్ళాలన్నా. సో ఇంకా హెయిర్ కూడా వేసుకునేసాను అనమాట. ఇంకా టైం అయితే లేదు. ఇంకా ఫాస్ట్గా కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి. రెడీ అయిపోయాను. ఇంతే అండి ఈరోజు అయితే నా వీడియో. కింద పీజీలో ఫుడ్ కూడా అయిపోయింది గాయస్. ఇంకా ఏం తినాలి, ఇంకొక ½ an hour ఉందన్నమాట క్లాస్కి టైము. సో ఇంకా నేనైతే ఇంకా ఆకలితో ఉన్నా. సో అందుకని ఫస్ట్ అయితే ఓట్స్ తీసుకునేస్తున్నా. ఓట్ మిల్క్ లేదు. సో ఇంకా ఓట్స్తోనే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకున్నామని ఓట్స్ తెచ్చుకున్నా. ఓట్స్ కొంచెం. నాకేమీ తినకుండా వెళ్తే నీరసం వచ్చేస్తుంది గైస్. నా వల్ల కాదు, తినకుండా ఉండలేను అనమాట. మార్నింగ్ మాత్రం తింటాను, అస్సలు స్కిప్ చేయను. ఒకవేళ ఏమున్నా తినేస్తా మార్నింగ్ మాత్రం. మిగతా టైం అన్నా అయితే ఓకేలే అనుకోవచ్చు. మనం హాట్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిల్క్ కాసుకొని చేసుకునేంత టైం అయితే లేదు. సో నేనైతే వాటర్ యాడ్ చేసేస్తున్నా. ఓట్స్ నైట్ అంతా చేసి పెట్టేసి మార్నింగ్ ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ తింటే ఎంత బాగుంటుందో తెలుసు అసలు. ఈసారి ఎప్పుడైనా అలా చేయాలి నేను. ఓట్స్ ఫస్ట్ వాటర్ అయితే పోసేసా. ఇంకా హనీ యాడ్ చేసుకుంటా కొంచెం స్వీట్గా ఉండడానికి. హనీ ఒక బనానా అయితే తెచ్చుకున్న. బనానా చూడండి. నట్స్ ఉన్నా వేసుకోవచ్చు. నాకు నట్స్ అట్లంతా తినను అనమాట.
ఇంకా హనీ అయితే కొంచెం యాడ్ చేసేసాను. ఇంకొక బనానా అయితే కట్ చేసుకొని బనానా వేసుకునేస్తాను. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బనానా అన్ని యాడ్ చేసేసాను. యాక్చువల్గా ఓట్స్ ఎలా ఉన్నా బాగుంటాయి, సో టేస్టీగానే ఉంది. ఇంకా ఇప్పుడైతే నాకు 10:45 నుంచి 3:25 దాకా అయితే క్లాస్ ఉంది. అయిపోతే ఇంకా పీజీకి అయితే వచ్చేస్తాను. చాలా మంది అడిగారు అనమాట, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా కాలేజ్ జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది కనుక్కుంటున్నారు బెంగళూరులో కాలేజెస్ గురించి. ఒకవేళ మీకు మా కాలేజ్ గురించి తెలుసుకోవాలి అని ఉంటే మెసేజ్ చేయండి. నేనైతే మా కాలేజ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫీజెస్ ఎంత, ఏ కోర్సెస్ ఉన్నాయి అన్నీ చెప్తాను అనమాట. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. నేను ఫర్దర్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇంటర్ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట మా కాలేజ్ గురించి. సో ఫర్దర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బాయ్ బాయ్. ఫస్ట్ 2 hours ల్యాబ్ క్లాస్కి అయితే వచ్చేసాము. సార్ అయితే లీవ్లో ఉన్నారు, సో సబ్స్టిట్యూట్ వచ్చారు. ఇంకా మేమైతే ఫుల్ ఫన్ను. ఈ సార్ కూడా కొంచెం లూజ్గా ఉన్నారు. సబ్స్టిట్యూట్ కాబట్టి ఒక ప్రోగ్రామ్ ఇచ్చి దాన్ని చేయమని చెప్పారనమాట. సార్ కూడా కొంచెం లూజ్గానే వదిలేశారు. ఇంకా ఫుల్ ఫన్ అయితే మంచిగా మాట్లాడుకున్నాము. అసలు చాలా బాగా టైం పాస్ అయింది. ఇంకోటి ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు మా ఫ్రెండ్ నందుకు కూడా చెప్పాను అనమాట అటెండెన్స్. తను క్లాస్కి రాలేదు, ప్రాక్సీ వేయించమని చెప్పింది, అటెండెన్స్ లేదని. సరే అని ట్రై చేశాను అనమాట. సార్ కనిపెట్టేశాడు. ఇంకా పిలిచి ఐడి కార్డ్ అయితే తీసుకునేసాడు. ఇంకా సార్ సారీ సార్ అది ఇది అని ఎక్స్క్యూజెస్ చేసుకుంటూ ఇచ్చాడు. ఇలా తొలో పనులు చేయకుండా అయితే ఉండము. ఇంకా అలా ఈ పీరియడ్ అయితే అయిపోయింది. ఓకే, బాయ్ బాయ్.